తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానము 6. ఇక గమనించుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ మకర రాశి వారికి ఏలిన నాడి శని దోష ప్రభావం తొలగిపోయింది. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నాడు కాబట్టి ఈ శనితో పాటుగా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం, ఈ కారణం చేత అత్యంత అదృష్టమైనటువంటి రాశులలో ఈ సంవత్సరానికి మకర రాశి కూడా ఒకటి. కారణం తెలియజేస్తాను. ప్రధానంగా శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉండడం కారణం చేత అన్ని విధాలుగా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యని పరిష్కారం చేసుకోగలిగే సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడు. ఇది శని ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం మకర రాశి వారికి ఒక అద్భుతమైన యోగమని చెప్పొచ్చు. కాకపోతే కొంత దురదృష్టము, మే 31వ తారీఖు వరకు ఈ యొక్క గురుగ్రహము గురువుగారు మే 31వ తారీఖు వరకు కూడాను మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి, రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉండదు, ఇది గమనించుకోవాలి. ఇక అన్ని విధాలుగా ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిలకడలేనితనం అనేటువంటిది, నిర్ణయం సరిగ్గా తీసుకోలేనిది ఈ మే 31. కాబట్టి శని యోగించినప్పటికీ కూడా ఉన్నటువంటి వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని అలా కంటిన్యూ చేసుకుంటూ కొత్త వాటికి జోలికి వెళ్లకుండా ఉండడం మే 31వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు. ఇక తదనంతరం జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ యొక్క సమయంలోనే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవ్వడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు కానీ, నూతన వృత్తులు కానీ చేపట్టడము లేదా వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక తదనంతరం అక్టోబర్ 30 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం, ఇది ప్రధానంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయము. ఎందుకనంటే రాశిలోకే రాహు సంచార ప్రభావం జరుగుతుంటుంది డిసెంబర్ 5 తర్వాత. ఈ సమయంలోనే సింహరాశిలో గురు సంచారం చేస్తున్న కారణం చేత ఈ సమయం అనగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎందుకు కీలకమైన సమయం అనంటే ప్రధానంగా మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు, మీరు సొంతం అనుకున్నటువంటి వ్యక్తులు, మీకు సంబంధించి సొంత ఆస్తి కానీ, మీ వాహనము కానీ, గృహము కానీ, ఏదైనా కానీ మీ నుంచి చేజారిపోయే అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, ప్రేమ పక్షులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ ఎదుటి వాళ్లతో, ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎదుటి వాళ్లతో కాస్త ప్రేమతో మాట్లాడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. తప్పులు జరిగినా క్షమించే గుణాన్ని అలవాటు చేసుకుంటే ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యకాలంలో ఉన్నటువంటి వచ్చే ఇబ్బందుల నుంచి మీరు చాలా బయటపడతారు. మనం ఏది డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, కానీ విలువైన వ్యక్తుల్ని పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకోలేం. కాబట్టి ఆ యొక్క స్థితిని మీరు ఈ సంవత్సరం ఆ సమయంలో తెచ్చుకోకుండా జాగ్రత్తలు పాటించండి. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత రుణములు చేయాల్సి వచ్చి తదనంతరం మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనగా మొదలు కష్టములు అనేటువంటివి వచ్చి తదనంతరం సుఖం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఏమాత్రం అవయోగం ఇచ్చేటువంటిది మే 31వ తారీఖు వరకు, అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24. కాబట్టి దాదాపుగా 5 నెలల పాటు మీకు ఇబ్బందికర పరిస్థితులు, 7 నెలల పాటు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితులు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి కలగబోతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడాను రాహువు సంబంధించి ఈ యొక్క ద్వితీయ స్థానంలో, కేతువు సంబంధించి అష్టమ స్థానంలో ఉండడం ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఆరోగ్యం పట్ల మాత్రమే శ్రద్ధ వహించాలి. తెలియనటువంటి అనగా డయాగ్నోస్కి కూడా అందనటువంటి అనారోగ్య సమస్యలు, టెస్టులకు వెళతారు,
ఏది రాదు అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి రిపోర్టు, కానీ ఏదో రకంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఈ యొక్క మకర రాశి వారికి డిసెంబర్ 5 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ 5 వరకు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సినటువంటిది. తదనంతరం జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు యోగాన్ని కలగజేసేటువంటి పరిస్థితి కూడా సాధారణంగా మిశ్రమ ఫలితాలని ఇస్తారు అని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ ఉద్యోగస్తులు అనగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభించి తీరుతుంది ఒక పాయింట్. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థల్లో సంబంధించి కొత్త ఉద్యోగంలో ఎప్పుడు ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ అనేటువంటివి ఎప్పుడు వస్తాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోరుకున్న చోట బదిలీలు ఎప్పుడు, ఇలా అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పనిచేసే కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం బిల్స్ అప్లై చేస్తే ఆ బిల్స్ శాంక్షన్ అవుతాయి, ఏ సమయంలో కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారనే విషయం గురించి మనం నిశితంగా కూలంకషంగా తెలియజేసుకుందాం. ఈ సంవత్సరం ఉగాది నుంచి మార్చి 19వ తారీఖు నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక తదనంతరం 15 జూన్ నుంచి 16 జూలై మధ్య ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం కూడా సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలో నిరుద్యోగస్తులు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, అలాగే కాంట్రాక్టర్లు అనేటువంటి వాళ్ళు మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయండి, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించాల్సినటువంటిది ఈ మకర రాశి వారికి కొంతకాలం అనుకూలంగా ఉండదు. దీంతో పాటుగా 9 రాశుల వారికి కూడాను నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే జీవితంలో మంచి ఎక్కువగా జరగడం ఈ సంవత్సరం, అలాగే చెడు యొక్క ప్రభావం తగ్గి సమస్యల నుంచి చాలా మటుకు బయటపడడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో చైత్ర పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమంతో పాటుగా సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము మరియు రుద్ర హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము మరియు విద్య, వ్యాపార, ఉద్యోగ అభివృద్ధి, దాంపత్య వివాహ ప్రాప్తి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు అనుకూలంగా లేడు మే 31వ తారీఖు వరకు. అయినప్పటికీ శని అనుకూలము. ఈ శనితో పాటుగా కుజుడు కూడా అనుకూలంగా ఉండడం వల్ల 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఈ యొక్క అనుకూలంగా ఉండడం వల్ల కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనప్పటికీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకునే అవకాశం ఈ మధ్యకాలంలో ఉంటుంది. 11 మే నుంచి 19 జూన్ మధ్యకాలం మాత్రం అర్ధాష్టమ కుజ ప్రభావము, గురువు అనుకూలంగా ఆ మే నెలలో ఉండకపోవడం, ఈ కారణాల వల్ల చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా దాంపత్య వ్యాపార భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చి రావడము, ఎవరితో కలిసి పని చేస్తారో వాళ్ళతో కాస్త వివాదాలు అనేటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో కూడా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఎదురవుతాయి, ఆర్థిక నష్టము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఈ సమయంలో మీకు శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధనము కూడాను చాలా మటుకు కోల్పోతారని చెప్పవచ్చు. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం గురువు అనుకూలంగా ఉండడం, శని అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా అనుకూలంగా ఉండడం, రాహు కూడా మిశ్రమ ఫలితం ఇవ్వడం, ఈ కారణం చేత అన్ని విధాలుగా చేపట్టినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని చూస్తారు. ఈ యొక్క సమయం మాత్రం చాలా కీలకం. ఈ సమయంలోనే మీరు కోరుకున్నటువంటి విధంగా మీ జీవితాన్ని ఉంచుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. మీలో అత్యుత్సాహం ఉండడం, సరైనటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం, కొంత ఇబ్బందికర పరిస్థితులు, అలాగే గురువు కూడా అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత కొన్ని విధాలుగా నష్టాలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి కుజగ్రహ స్తంభన ప్రభావం వలన ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. సోదర సోదరీమణులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ధనపరంగా నష్టం కూడా వచ్చే అవకాశం కూడా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ప్రథమార్థంగా మే 31వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేని కారణం చేత బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైతే వీక్షిస్తున్న ప్రేక్షకుల్లో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు కాస్త దైవానుగ్రహాన్ని పెంపొందించే ప్రయత్నం చేయండి పిల్లలకి. అదేవిధంగా ప్రోత్సాహం ఎక్కువగా ఇవ్వండి, కష్టపడి విజయాన్ని పొందే అవకాశాన్ని కల్పించండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ
మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి శని యొక్క ప్రభావము అలాగే రాహు యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండడం ఇది ప్రధానంగా. ఈ కారణం చేత చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలలో మీకు ఎన్నికల్లో పోటీ చేసిన మంచి విజయాన్ని పొందుతారు. అలాగే ఏదైనా కానీ నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది పార్టీ పెద్దల యొక్క అనుగ్రహంతో కలుగుతుంది. ప్రజల్లో ఆదరాభిమానాలు పెలుబిగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి సొంత ఇంటి కళ అనేటువంటిది జూన్ 1 నుంచి అక్టోబర్ 30 మధ్య కాలంలో నెరవేరబోతుంది. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇంకా ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి సినీ రంగము అలాగే 24 ఫ్రేమ్స్ నటులు నటీమణులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం గతంలో కంటే కూడా ఎక్కువగా మంచి శుభ ఫలితాలన్నింటినీ పొందుతారు. మంచి ప్రజాదరణ కలిగినటువంటి పాత్రలు అలాగే ప్రజాదరణ కలిగినటువంటి సంస్థలలో మీకు ప్రవేశం లభించడం, మంచి ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం ద్వారా మీ పేరు ప్రఖ్యాతులు పెరిగి భవిష్యత్తు ఇంకా ఆశాజనకంగా మారడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటారు. ఇక ఈ సంబంధించిన మకర రాశిలో జన్మించినటువంటి వారికి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రధానంగా ప్రోత్సాహకాలు లభించడం కాస్త కష్టతరం అవుతుంది. అనుకున్న విధంగా మీరు లభించలేకపోవడం వల్ల కొన్ని సంబంధించినటువంటి ఛాన్సులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మొదటి పంట కంటే కూడా రెండవ పంట చాలా అద్భుతంగా యోగిస్తుంది. అయితే సాధారణమైనటువంటి ఫలితాలే మీకు పొందుతాయి. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుందని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో మీ మాటకి గురుబలం వల్ల మీ మాటకి అన్ని విధాలుగా గౌరవ మర్యాదలు విలువలు పెరుగుతాయి. శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది, గురువు అనుకూలంగా ఉండడం కాబట్టి చేపడుతున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదే పైచేయిగా సాధిస్తుంది. కుటుంబంలో మిమ్మల్ని ఇప్పటివరకు దూరంగా పెట్టినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరంగా ప్రేమగా గౌరవిస్తారు. కాకపోతే ప్రధానంగా మీకు మానసిక ఒత్తిడి శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల అలసటతో కూడుకున్నటువంటి జీవనాన్ని ఈ సంవత్సరం అంతా గడపాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు వరకు కుజస్తంభన ప్రభావం వలన అనారోగ్య పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. శస్త్రచికిత్సలు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ శస్త్రచికిత్సలు జరగాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరంలో వివాహం కోసం ఎదురు చూసేటువంటి స్త్రీ పురుషులకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్యకాలం వివాహ నిశ్చయమయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మీకు ప్రతి వ్యక్తికి కూడా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రధానంగా మీ ఇంటిలో ఉన్నటువంటి మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ ఆడవాళ్ళకి బహుమతులిచ్చి వాళ్ళని ఆనందపరచండి. ఇక ముఖ్యంగా మీ ఇంటికి ఉత్తర దిక్కులో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి చేరుకొని అమ్మవారికి సారె పెట్టడం కానీ లేదా అమ్మవారి కుంకుమార్చన జరిపించడం, ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి స్త్రీలకి సంబంధించినటువంటి ముత్తైదుగా సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అనగా అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవిక బట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ ఒక చాటలో పెట్టి అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా చేసినట్లయితే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగి ఆనందంతో సమస్యల నుంచి అన్ని విధాలుగా పరిష్కారం చేసుకొని సుఖ జీవనాన్ని కొనసాగిస్తారని ఆకాంక్ష. మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే శని సంచార ప్రభావం. గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాడు శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదండి. శని అంటే భయపడాల్సింది కాదు. శని వలన మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఆ విధంగా మనం మనస్సుని స్థిరీకరించుకొని ఆ కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని, సహనాన్ని, అంతకు మించిన శక్తిని మనకు ఆ దైవం ప్రసాదించమని వేడుకుంటే చాలు. అన్ని కష్టాల్ని మనం అధిగమించగలుగుతాం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా జన్మశని ప్రభావం వల్లనే ఈ మీనరాశిలో ప్రధానంగా చాలామందికి బద్ధకం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా తర్వాత చూసుకుందాం, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్. ఒక మనిషి జీవితంలో పైకి ఎదగలేకపోవడానికి ఈ ఒక్క రీజన్ చాలు, అన్నీ నాశనం చేసేస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని నాశనం చేసేది అణుబాంబు, అలాగే ఒక వ్యక్తి జీవితాన్ని బద్ధకమే నాశనం చేస్తుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రోజు చేయాల్సినటువంటి పని ఆ రోజు పూర్తి చేసుకోండి.
మరుసటి రోజు గురించి కలలు కనండి. అన్ని విధాలుగా మీకు మంచే జరుగుతుంది. శని నిజాయితీకి నిబద్ధతకి ఇష్టపడతాడు కాబట్టి ఎవరైనా కానీ గట్టిగా ఖచ్చితంగా కష్టపడే తత్వం ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడాను బాధ పెట్టినటువంటి సందర్భము లేనే లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందస్తు ప్రణాళికతో మీ జీవితాన్ని ఒక మంచి మార్గం వైపు నడిపించుకునే ప్రయత్నం చేస్తే ఈ శని దోషము కాస్త శని యోగముగా మారుతుంది అని చెప్పవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాబట్టి ఇది ఒక్కటి చాలదు కదా. కాబట్టి అన్ని విధాలుగా మంచి జరుగుతుందని గమనించుకోవాలి. కాకపోతే మే 31వ తారీఖు వరకు గురువు అర్ధాష్టమ గురు ప్రభావం వలన ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. మీ యొక్క నష్టానికి మీరే కారకులు, మీ యొక్క ఇబ్బందులకి మీరే కారకులవుతారు. అహం తగ్గించుకోండి. ఇక్కడ గురువు అర్ధాష్టమ గురు ప్రభావం వలన అహాన్ని తగ్గించుకోండి, ఇగో అనేది పెట్టుకోకండి అనేది మాత్రం సూచిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. సంబంధించినటువంటి సకాలానికి భోజనం చేస్తూ డైట్ కంట్రోల్ చేస్తే ఆరోగ్యపరంగా కూడా ఈ అర్ధాష్టమ గురు ప్రభావంలో వచ్చే దోషాలన్నీ తగ్గిముఖం పడతాయి. ఇక జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎప్పుడూ ఏలినాడు శని ప్రభావం అనుకుంటూ ఇబ్బందికర పరిస్థితులు అనుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు కదా. కానీ ఈ యొక్క ప్రభావము చాలా గొప్పగా ఉంటుంది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అన్ని విధాలుగా గురువు అనుకూలంగా ఉంటుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ వృత్తి అభివృద్ధి చేసుకోవాలనుకున్నా, వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలన్నా, విస్తరణ చేసుకోవాలనుకున్నా, లేదా మంచి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థానానికి పెద్దల యొక్క అధికారుల యొక్క ఆగ్రహం తగ్గి అనుగ్రహంతో మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు. కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశము గోచరమవుతుంది. ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీ యొక్క జీవితంలో ప్రోత్సాహకాలు ఆర్థిక పరంగా నిలదొక్కుని 10 మందికి సేవ చేయగలిగే శక్తి మీకు అన్నీ కలుగుతాయి. ఈ సమయంలోనే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఇంటి గృహము కళ ఏదైతే ఉంటుందో అది నెరవేరి తీరుతుంది. అందులో సందేహమే లేదు. ఇక వివాహానికి సంబంధించి చేయ ప్రయత్నాలన్నీ కూడాను చాలా మటుకు కొలిక్కి వస్తాయి. ఈ సంవత్సరంలోనే ఒక ఇంటి వారు అవుతారు. ఈ యొక్క జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలంలోనే ఇదే సంచారము ప్రధానంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ పురుషులకి సంతానం చక్కటి శుభవార్త వింటారు అని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన కాస్త ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతానికి బదిలీ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి, అప్పులు అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీ దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నారో తీర్చలేని విధంగా ఉండి రాని బాకీలుగా మారుతాయని చెప్పవచ్చు. ఇక జనవరి 24 నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ శుభమైనటువంటి స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మంచి జరుగుతుంది. ఇక్కడ 5 నెలలు, ఇక్కడ 2.5 నెలలు, మొత్తం 7.5 నెలలు మీనరాశిలో జన్మించినటువంటి వారికి శుభకాలం. చాలా ఒక సంవత్సరంలో దాదాపుగా 70% అనగా 60% ఉన్నటువంటి రోజులు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందంటే మంచి మాట అని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడు మీనరాశికి ఇంతేనా అని చెప్పి బాధపడే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా యోగించబోతుంది. అయితే ప్రధానంగా గమనించాల్సినటువంటిది 12వ స్థానంలో డిసెంబర్ 5 వరకు రాహువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా విలువైన వస్తువులు, ఆభరణాలు, అలాగే చోర భయం అనేటువంటి ఉండడం ద్వారా కోల్పోతారు. అగ్ని ప్రమాద భయం కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అనేటువంటిది పాటించాలి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా సరైనటువంటి సకాలానికి నిద్ర లేకపోవడం కూడా ఇబ్బందికర పరిస్థితులు. కానీ డిసెంబర్ 5 నుంచి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం, ఈ రాహు కూడా మంచి శుభస్థానంలో ఉండడం వల్ల మీకు తిరుగంటూ ఉండదని గమనించుకోవచ్చు. ఇక మీనరాశిలో ఈ యొక్క కేతు సంచారం డిసెంబర్ 5 వరకు అనుకూలంగా ఉండడం, డిసెంబర్ 5 తర్వాత పంచమ స్థానంలో సంచారం చేస్తూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క మీనరాశి వారికి అందజేస్తారు. కాబట్టి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక శనిగ్రహము, గురువు మాత్రమే అనుకూలంగా కొన్ని సమయాల్లో లేడు. కాబట్టి మంచి సమయాలు ఉన్నప్పుడు మీరు ఏదైనా కానీ మీరు సాధించుకునే అవకాశాలని మెండుగా ఉంటాయి. మంచి సమయాల్లో అన్ని విధాలుగా మీకు యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఉద్యోగస్తులకి సంబంధించి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి బదిలీలు, ప్రమోషన్స్ ఏ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది, వేరే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే కొత్త సంస్థల్లో జాయిన్ అవ్వాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది,
ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఏ సమయంలో మనం బిల్స్ అప్లై చేస్తే పాస్ అవుతాయి, ధనం చేకూరుతుంది, కొత్త కాంట్రాక్ట్స్ ఎప్పుడు చేజిక్కించుకోవచ్చు అనే విషయం గురించి తెలుసుకోవచ్చు. గమనించుకున్నట్లయితే ఈ సంవత్సరం 15 మే నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. అలాగే 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటిది. అలాగే ప్రధానంగా 16 డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం 12 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి సమయం కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ సమయాల్లో మీరు ప్రయత్నం చేయండి. మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేటువంటిది ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్స్ కూడాను మీకు అన్ని కూడా చేకూరుతాయి. ఏరియర్స్ కూడా మీకు వచ్చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా కొంత సమయం అనుకూలంగా ఉండదు. వీటితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుండాలి, మంచి జీవితాన్ని గడపాలి, చెడు తక్కువగా ఉండాలి అని అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత మంత్ర హోమంతో పాటుగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, అలాగే సంబంధించినటువంటి విద్య, వివాహ, దాంపత్య, ఆర్థిక, ఉద్యోగ అభివృద్ధి కోసమై లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, అలాగే రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల. ఇక గమనించుకున్నట్లయితే ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి కుజగ్రహ సంచార ప్రభావం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడాను ప్రధానంగా చూసుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో కాస్త ఇబ్బందులు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, గృహంలో చికాకుల సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక రాశి ప్రధానంగా 11 మే నుంచి 19 జూన్ మధ్య కాలంలో 2వ ఇంటిలోనే సంచారం చేస్తూ ప్రధానంగా కుటుంబపరమైనటువంటి వివాదాలు, ఆర్థిక నష్టము, అలాగే ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి. అలాగే సంతాన మూలకంగా సమస్యలు అనేటివి పెరుగుతాయి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు మధ్య ఉన్నటువంటి సమయం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో గురువు కూడా అనుకూలిస్తున్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా చేసినటువంటి ప్రతి పనులలో కూడా విజయాన్ని పొందుతూ అత్యుత్సాహంతో అందరినీ, మన్నల్ని, ప్రేమని, ఆప్యాయతని చూరగొంచు పట్టుకుందల్లా బంగారంలా ఉండేటువంటి సమయంగా చెప్పొచ్చు. ఇక 2 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అర్ధాష్టమ కుజ సంచార ప్రభావం. ఇది కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి వస్తాయి. చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త నష్టాలు, ఓవర్లుక్ అనేటువంటిది ఉండడం వల్ల చాలా మటుకు నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం సంతాన మూలకంగా విభేదాలు, కష్టాలు, నష్టాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, జ్వరం పీడితమయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఇది అద్భుతమైనటువంటి సమయం అండి. ఇటు కుజుడు స్తంభించి ఉండి అద్భుతంగా యోగాన్ని కలగజేస్తూ, గురువు కూడా అనుకూలంగా ఉంటూ, అలాగే రాహువు కూడా అనుకూలంగా ఉన్నటువంటి సమయం. ఇక మీకంటూ ఈ మీనరాశిలో ఇప్పటి వరకు కష్టాలు పడుతున్నారు, ఇక దీనికి సంబంధించినటువంటిది ప్రధానంగా ఎండ్ కార్డు పెడదామనేటువంటి ఆలోచన, కష్టాలకన్నిటికీ ఎండ్ కార్డు అనేటువంటిది 11 నవంబర్ నుంచి 8 మార్చి వరకు మీరు జీవితంలో ఈ సంవత్సరంలో ఏదైతే సాధించాలని అనుకుని ఉంటారో ఆ సాధించాలనేటువంటి అన్నీ కూడా ఈ 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి లోపల మీరు అన్నీ సాధించుకోగలుగుతారు. ఇక గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రథమార్థం గడ్డు కాలం మే 31వ తారీఖు వరకు. కాబట్టి తల్లిదండ్రులు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి దైవానుగ్రహాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, 24 ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడాను అవకాశాలు వస్తాయి. కానీ మంచి అవకాశాలని చేజార్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే అన్ని విధాలుగా ఆదరణ పొందినటువంటి పాత్రలు, పనులలో, అటువంటి సంస్థల్లో మీకు మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు. ధనాన్ని పోగు చేసుకుంటారు. అలాగే అన్ని విధాలుగా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితనాన్ని బట్టి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి రైతులకి సాధారణమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఊహించిన దానికంటే కాస్త తక్కువగానే వస్తూ ఉంటాయి ఫలితాలు. అనగా దిగుబడి, రాబడి తక్కువగానే ఉంటుంది. బొటాబొటిగా జీవితాన్ని గడుపుతారు. కాకపోతే ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు. కొంత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా గోచరమవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి వచ్చే సంవత్సరం అనగా డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. కాబట్టి అన్ని విధాలుగా మీరు ఏదైనా పోటీ చేసినా అందులో ఖచ్చితంగా మీకు పదవి లభిస్తుంది. అధికారుల యొక్క ప్రేమ, అండదండలు అన్నీ కూడా లభించడం ద్వారా ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత మంచి రాజయోగాన్ని పట్టి మంచి పదవిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా స్త్రీలకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే మీకు ఈ గతంలో కంటే కూడా ఈసారి చాలా
మంచి ఆదరణ లభిస్తుంది. కుటుంబంలో గౌరవ మర్యాదలు, సాంఘికంగా పేరు ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి. తద్వారా మీరు అన్ని విధాలుగా గౌరవ మర్యాదలతో జీవనాన్ని గడుపుతారు. అయితే మీ యొక్క దగ్గర ఉన్నటువంటి డబ్బుకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు, అనగా ధనము చేజారిపోతుంది. ఇంట్లో విలువైన వస్తువులు చోరభయం, అనగా చోరీకి గురయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. కాకపోతే ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరగాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహం జరుగుతుంది, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఎదుటివారిని గుడ్డిగా నమ్మకుండా కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకొని ప్రతి పనిలో ముందడుగు వేసినట్లయితే మీదే పైచేయిగా సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలని ఈ రాశి వాళ్ళు సొంతం చేసుకుంటారు. స్థిరాస్తులు, చరాస్తులు అనేటువంటివి పోగు చేసుకుంటారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడాను చక్కగా ఉంటుంది. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చేయాలనుకునేటువంటి వాళ్ళకి మాత్రం ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి అక్టోబర్ 31 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం విదేశీయానానికి, విదేశీ విద్యకు అనుకూలము. అలాగే విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ మళ్ళీ పెంపొందించడము, అలాగే H1B వీసాలు కొత్తగా రావడం అనేటువంటివి కూడా ఈ సంవత్సరం చక్కగా జరిగి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా మీ ఇంటికి పడమర దిక్కుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి లేదా శివాలయానికి చేరుకొని కుమారస్వామికి అష్టోత్తర పూజ, ఆంజనేయ స్వామికి సింధూరము, అలాగే తమలపాకుల సేవ, అప్పడాల మాల ఇవన్నీ వేసి ఒక 3 సార్లు ఈ విధంగా చేయండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ మీనరాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకుని శక్తిపాదం చేసినటువంటి కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి మీ కళ సాకారమై మీరు ఆనందంగా జీవించగలగాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.